సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ప్రముఖ బంగారు ఆభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ కాకినాడ అన్నవరం సత్యవతీదేవి ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో 88 మంది విద్యార్థులకు మంగళవారం ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. దేశంలో అతిపెద్ద బంగారు మరియు వజ్రాభరణాల వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కాకినాడ షోరూమ్ ఆధ్వర్యంలో కాకినాడ నలుమూలల నుండి విచ్చేసిన విద్యార్థులు మలబార్ గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కాకినాడ మున్సిపల్ కమిషనర్ జె వెంకట్రావు, రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ జి నాగమణి, కాకినాడ జిల్లా డివైఈఓ జీజీకే నోకరాసు మరియు ఏపీపీఎస్సీ చైర్మన్ పి ఉదయ్ భాస్కర్, మలబార్ గోల్డ్ డైమండ్స్ జోనల్ హెడ్ ఫెబిన్, స్టోర్ హెడ్ నబీల్ మరియు మలబార్ గ్రూప్ మేనేజ్మెంట్ సభ్యులు, షోరూమ్ హెడ్ శ్రీకాంత్, శ్రీరామ్ తదితరుల చేతుల మీదుగా ఈ స్కాలర్షిప్లు అందుకున్నారు. ప్రతిభ ఆధారంగా 88 మందికి పైగా విద్యార్థులకు ఒక్కొక్కరికి 8,000 నుండి 10,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ మొత్తం 8,12,000 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పేద వర్గాలకు చెందిన విద్యార్థులు కుటుంబ నేపథ్యం గుర్తెరిగి పట్టుదలతో బాగా చదివి లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్న మలబార్ సంస్థ సేవలు అభినందనీయమని కొనియాడారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5,500 మంది పేద విద్యార్థులను ఎంపిక చేసి 8,000 నుండి 10,000 వరకు స్కాలర్షిప్లు అందిస్తామని మలబార్ గ్రూప్ ప్రతినిధులు ప్రకటించారు. మలబార్ గ్రూప్ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా గృహ నిర్మాణం, వైద్య సహాయం, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత మరియు విద్యా రంగాల్లో దృష్టి సారిస్తుందన్నారు. గత 20 సంవత్సరాలలో మలబార్ గ్రూప్ వారి మలబార్ చారిటబుల్ ట్రస్ట్ 38.32 కోట్ల రూపాయలకు పైగా వైద్య సహాయం అందించినట్లు తెలిపారు. సినిమాలో చెప్పినట్టు మనం ఎంతో తీసుకున్నాం, కొంత ఎదురుగా ఇవ్వాలి, కొంత సమాజానికి కూడా ఇవ్వాలన్నటువంటి దానిని మనం దట్ ఈస్ ద స్పిరిట్ బిహైండ్ దట్. ఆ స్పిరిట్తో వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్ నుంచి కానివ్వండి, మరొకటి కానివ్వండి, పూర్ స్టూడెంట్స్కి కొంత సపోర్ట్ చేయాలి, బ్రైట్ స్టూడెంట్స్కి పర్టికులర్లీ వాళ్ళ పేరెంట్స్ కూడా ఎక్కడైతే సిక్ అయి ఉన్నారో వాళ్ళందరికీ ఇద్దామని చెప్పి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇక్కడ ఒక 89 మందికి ఇస్తూ ఎంటైర్ కంట్రీలో అరౌండ్ 35,000 స్టూడెంట్స్కి వాళ్ళు దే ఆర్ ఎక్స్టెండింగ్ ఏ గుడ్ హెల్పింగ్ హ్యాండ్. నాకు ఇప్పుడు చెప్పారు 12,000, 10,000 and 8,000 అని చెప్పని. ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్. ఇట్స్ నాట్ అంటే మేబీ ఇట్స్ నాట్ ఎ లార్జ్ అమౌంట్, బట్ ద ఇనిషియేటివ్ దట్ దే హ్యావ్ టేకెన్ ఈజ్ రియల్లీ అప్రిషియేటెడ్. సో వాళ్ళు కూడా మెరిట్ మీద పూర్తిగా ఆబ్జెక్టివ్ నేచర్లో సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ మీ అందరికీ ఇక్కడ ఇవ్వటం అనేది ఒక మంచి ఇనిషియేటివ్. అయితే మనము ఏదైతే తీసుకుంటున్నామో వాడి దగ్గర నుంచి మనం ఇచ్చేటటువంటి వాళ్ళు మనకి ఇచ్చేటటువంటి ఏదైతే ఫైనాన్షియల్ హెల్ప్ ఉందో, అసిస్టెన్స్ ఉందో, దాన్ని ప్రాపర్ వేలో యూజ్ చేసి దాన్ని మంచి బుక్స్ కొనుక్కోవడానికి కానీ లేదా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే వినియోగించి వారు ఇచ్చిన దానికి ఒక మీనింగ్ ఉండేటట్టు షుడ్ బి సెన్స్ ఇన్ దాట్. ఆ విధంగా ఉండేటట్టు నా ఎదురుగా ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఆ డైరెక్షన్లో దే షుడ్ టేక్ ఏ స్టెప్ ఫార్వర్డ్. కార్యక్రమాలు ఎవ్రీ ఇయర్ కూడా ఎవరైతే ఇంటర్మీడియట్లో టాపర్స్ ఉంటారో, అలాగే 10th క్లాస్లో ఎవరైతే టాపర్స్ ఉంటారో అలాంటి విద్యార్థులకి ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తే వాళ్ళు ఉన్నత చదువులు చదవడానికి ఆస్కారం ఉంటుందనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. ఇక్కడ మేజర్గా అందరూ కూడా అమ్మాయిలే ఉన్నారు. ఎందుకంటే ఆడపిల్ల చదువు అవనికి వెలుగు, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు, ఇంటింటి చదువు ఊరంత వెలుగు, ఊరంత చదువు దేశానికి వెలుగు. కాబట్టి ఎక్కడైతే ఆడపిల్ల చదువుకుంటుందో ఆ ఫ్యామిలీకి అందాన్ని ఇస్తుంది. స్కాలర్షిప్స్ లో భాగంగా ఎవరైతే పూర్ మెరిట్ అండ్ సింగిల్ పేరెంట్ ఓరియంటెడ్గా ఎవరైతే చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ మన స్కాలర్షిప్స్ 8,000 నుంచి 10,000 రూపాయలు అకార్డింగ్ టు ద క్రైటీరియా అండ్ పారామీటర్స్ ద్వారా సెలెక్ట్ చేసి కాలేజీల ద్వారా ఇవాళ అందజేయడం జరుగుతుంది. ఇది ఒక నిజంగా చెప్పుకోవాలంటే ఇది ఒక చాలా పెద్ద ఉన్నతమైన కార్యక్రమం. ఎందుకంటే ఈ రోజున విద్య అందించడం అనేది చాలా మంది చారిటీ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేసిన ఎడ్యుకేషన్ పరంగా మాత్రం ఎంత ఇచ్చినా కూడా అది తక్కువ అన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది.
అలాంటి కార్యక్రమాన్ని మా చైర్మన్ గారు ఎంపీ అహ్మద్ గారు మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఈ ఒక్క కాలేజీ ఇది ఒక డిస్ట్రిక్ట్ అనే కాదండి, ఇది ఒక కంట్రీ వైడ్ యాక్టివిటీ లాగా 12 డిస్ట్రిక్ట్స్లో 12 స్టేట్స్లో వీఆర్ డూయింగ్ దిస్ యాక్టివిటీ. ఇది చాలా ఉన్నతమైన కార్యక్రమం. మేము కూడా మలబార్లో ఒక భాగస్వామిగా ఉన్నందుకు మేము కూడా చాలా ఆనందిస్తున్నాం మరియు గర్వపడుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో కూడా నిర్వహిస్తూ కంపెనీ అలాగే ఉమెన్ ఎంపవర్మెంటే కాదు, హౌసింగ్, ఎన్విరాన్మెంట్, అలాగే కూడా ఎటువంటి మెడికల్ అండ్ సిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఎప్పుడైనా ఎయిడ్, ఫైనాన్షియల్ ఎయిడ్ అవనివ్వండి, మెడికల్ ఎయిడ్ అవనివ్వండి, ఎవరికైనా అవసరం ఉంటే మాత్రం కంపల్సరీగా కంపెనీ సపోర్ట్ చేస్తూ ఉంది. యాక్చువల్గా అయితే స్టూడెంట్స్కి పారామీటర్స్ అన్నీ కూడా కాలేజ్ టీచర్లకి, ప్రిన్సిపల్ గారికి అప్పచెప్పాము. వాళ్ళు పారామీటర్స్ చెక్ చేసుకుంటారు. వాళ్ళు బాగా చదువుతున్న విద్యార్థులు అయితే ఒక క్రైటీరియా కింద తీసుకుంటారు, మెరిట్ తీసుకుంటారు, పూర్ అంటే అఫోర్డబుల్ ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్న వాళ్ళు తీసుకుంటారు, పేరెంట్ సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. ఇలాగే చాలా క్రైటీరియాస్ని తీసుకుని వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఏదైనా అందింది ఏదైనా సరే కరెక్ట్ అయినటువంటి అవసరం ఉన్న వాళ్ళకి అందితే మంచిది అనేది సదుద్దేశంగా భావిస్తున్నాం. అలాగే ఇదే కాదు, ఈ రోజున ప్రతి షోరూమ్ ఉన్న ప్రతి ఏరియాలో కూడా హంగర్ ఫ్రీ వరల్డ్ అని, ఎవరైతే పొద్దున్న ఆహారం ఎవరికైతే అందట్లేదో మార్నింగ్ వాళ్ళందరికీ కూడా మేము పొద్దున్న టిఫిన్స్ 300 నుంచి 400 మందికి అందజేస్తున్నామండి. సో ఇది కూడా చాలా పెద్ద కార్యక్రమంగా నిర్వహిస్తున్నాం.